Hello my dear friends, welcome to my channel. If you are watching my channel for the first time, please subscribe my channel. ఇప్పుడు మనం ఇక్కడ అడ్జెక్టివ్స్ అంటే ఏంటి, అడ్వర్బ్ అంటే ఏంటి, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బికాజ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుందండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మనం తెలుసుకోవాలి. అడ్జెక్టివ్ అంటే ఏం లేదు, ఇట్ డిస్క్రైబ్స్ ద క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ద నౌన్ ఆర్ ప్రొనౌన్. సబ్జెక్ట్ యొక్క లేదా నౌన్ ఆర్ ప్రొనౌన్ యొక్క గుణాన్ని తెలియజేసేదే అడ్జెక్టివ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గీత ఈజ్ బ్యూటిఫుల్ అని ఉంది. గీత అంటే నౌన్ అండి. ఇక్కడ గీత ఎలా ఉంది, అందంగా ఉంది. గీత గురించి చెప్తూ ఉంది అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ నౌన్ ప్రొనౌన్ యొక్క క్వాలిటీని కానీ క్వాంటిటీని కానీ గుణాన్ని తెలియజేసేదే అడ్జెక్టివ్ అని అంటాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, షీ ఈజ్ ఫెయిర్. ఇక్కడ షీ అనేది ప్రొనౌన్ అండి. ఈ ప్రొనౌన్ గురించి చెప్తుంది అడ్జెక్టివ్. ఇక్కడ అడ్జెక్టివ్ వచ్చి ఫెయిర్. లైక్ ఆమె చాలా తెల్లగా ఉంటుంది, ఆమె చాలా తెల్లగా ఉంటుంది, ఆమె గురించి చెప్తూ ఉంది అడ్జెక్టివ్. ఏదైనా కూడా నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే లేకపోతే డిస్క్రైబ్ చేస్తూ ఉంటే దాన్నే అడ్జెక్టివ్ అని మనం అంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, బెన్నీ ఈజ్ నర్వస్. బెన్నీ ఎలా ఉన్నాడని చెప్తుందండి. బెన్నీ యొక్క క్వాలిటీ చెప్తుంది అక్కడ. బెన్నీ ఎలా ఉన్నాడు, నర్వస్గా ఉన్నాడు. ఓకే, సో దట్ ఈస్ ద అడ్జెక్టివ్. చేతన్ భగత్ ఈజ్ ఏ కాన్ఫిడెంట్ రైటర్. నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్ చూడండి, చేతన్ భగత్ యొక్క గుణాన్ని తెలియజేస్తుంది అడ్జెక్టివ్ అంటే. ఇక్కడ చేతన్ భగత్ ఎలాంటి రైటర్ అండి, కాన్ఫిడెంట్ రైటర్. సో కాన్ఫిడెంట్ అనేటువంటిది అడ్జెక్టివ్ అవుతుంది. కమింగ్ టు ద అడ్వర్బ్స్. అడ్వర్బ్ అంటే ఏం లేదండి, జస్ట్ ఇట్ డిస్క్రైబ్స్ ద వర్బ్స్, అడ్జెక్టివ్స్ అండ్ అదర్ అడ్వర్బ్స్. ఎలాగైతే అడ్జెక్టివ్ అంటే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ గుణాన్ని తెలియజేస్తుందో, అడ్జెక్టివ్ అంటే వర్బ్ యొక్క గుణాన్ని, అడ్జెక్టివ్ యొక్క గుణాన్ని లేకపోతే వేరే అడ్వర్బ్స్ యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్స్ ద్వారా నేను మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, వి థింక్ క్విక్లీ అని ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఉంది. వి థింక్ క్విక్లీ. ఇక్కడ థింక్ అనేది వర్బ్ అండి. వర్బ్ గురించి చెప్తుంది. ఎలా థింక్ చేస్తున్నాం, క్విక్గా థింక్ చేస్తామని చెప్తుంది. వర్బ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వర్బ్ గురించి చెప్తూ ఉంది క్విక్లీ అనేది. నువ్వు ఎలా థింక్ చేస్తావు అని అంటే నేను చాలా క్విక్గా థింక్ చేస్తాను. నువ్వు థింక్ చేయడం వర్బ్ అయితే క్విక్గా థింక్ చేస్తాను అని చెప్పేది అడ్వర్బ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను, షీ ఈజ్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. అడ్జెక్టివ్ని ఎన్హాన్స్ చేస్తుంది ఇక్కడ వెరీ అనేది. సో వెరీ అనేది అడ్వర్బ్ అవుతుంది. అడ్జెక్టివ్ గురించి చెప్పినా, వర్బ్ గురించి చెప్పినా లేకపోతే వేరే అడ్వర్బ్స్ని ఎన్హాన్స్ చేసి చెప్పినా అడ్వర్బ్స్ అని అంటాము. ఇక్కడ చూడండి, బెన్నీ రన్స్ ఫాస్ట్లీ. బెన్నీ ఫాస్ట్గా రన్ చేస్తాడు, వెరీ ఫాస్ట్గా రన్ చేస్తాడు. బెన్నీ రన్స్ అనేది వర్బ్ అండి. వర్బ్ గురించి తెలియజేస్తుంది ఫాస్ట్లీ అనేది. ఎలా రన్ చేస్తాడు, ఫాస్ట్గా రన్ చేస్తాడని. ఆ ఫాస్ట్లీని ఎన్హాన్స్ చేస్తుంది వెరీ అనేది. సో అక్కడ వెరీ అనేది అడ్వర్బ్ అవుతుంది. షీ రైట్స్ కాన్ఫిడెంట్లీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, షీ రైట్స్ కాన్ఫిడెంట్లీ. రైట్స్ అంటే ఏంటంటే అక్కడ వర్బ్ని ఎన్హాన్స్ చేస్తూ చెప్తుంది. ఎలా రాస్తుందంటే కాన్ఫిడెంట్గా రాస్తుంది అని. వర్బ్ గురించి తెలియజేసేదే అడ్వర్బ్. నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ తెలియజేసేది అడ్జెక్టివ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.